హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో జావాలో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ పైన కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఫస్ట్ అయితే ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ డెరివింగ్ మోర్ దెన్ వన్ సబ్ క్లాసెస్ ఫ్రమ్ ఓన్లీ వన్ సూపర్ క్లాస్. అంటే వన్ సూపర్ క్లాస్ నుండి మోర్ దెన్ వన్ సబ్ క్లాస్ డెరివ్ అవుతే దాన్ని మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ట్రీ స్ట్రక్చర్ లాగా ఫామ్ కూడా పోతుంది. ఓకే, సో దీని గురించి నేను ఆల్రెడీ బోర్డు పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ వీడియో మీరు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మాత్రం నేను ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ అయితే మనం టైప్ చేద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాద్దాం. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. సో ఒక సూపర్ క్లాస్ అయితే డిజైన్ చేద్దాం. ఫస్ట్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ SUP. ఇందులో వచ్చేసి ఒక 2 వేరియబుల్ తీసుకుంటాను, x, y. ఈ 2 వేరియబుల్స్కి వాల్యూస్ ఇవ్వడానికి ఒక మెథడ్ తీసుకొని getXy అనే మెథడ్, లేదంటే మీరు కన్స్ట్రక్టర్ కూడా యూజ్ చేసి కూడా వాల్యూస్ పాస్ చేయొచ్చు. ఓకే, సో x ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 100, y ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 20. ఓకే, సో ఈ విధంగా అయితే నేను వాల్యూస్ ఇచ్చాను, క్లాస్ కూడా క్లోజ్ చేశాను. సో ఇది నాకు సూపర్ క్లాస్. సో ఈ సూపర్ క్లాస్ని బేస్ చేసుకొని 2 సబ్ క్లాసెస్ని ఇప్పుడు నేను డెరివ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక సబ్ క్లాస్ని డిజైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ SUP1 ఎక్స్టెన్స్. ఎక్కడ నుండి అంటే SUP నుండి, సూపర్ క్లాస్ నుండి. ఓకే, SUP1 అనే క్లాస్ ఎక్కడ నుండి డెరివ్ అవుతుంది అంటే SUP క్లాస్ నుండి డెరివ్ అవుతుంది. కాబట్టి ఈ SUPలో ఉండే ఫీచర్స్ అన్ని మనకు SUP1లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను XY అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా ఒక మెథడ్ యూజ్ చేసి యాడిషన్ చేసేస్తాను. ఓకే, సో వైడ్ యాడ్, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఒక చిన్న మెసేజ్ పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా అడిషన్ ఈక్వల్ టు కాన్కాటినేషన్ x ప్లస్ y. ఓకే, సో SUP1లో ఏం చేశాను, అడిషన్ చేశాను. ఓకే, సో ఒక మెథడ్ యూజ్ చేసుకొని అందులో అడిషన్ చేసేసాను. సో ఇదొక సబ్ క్లాస్. అట్లాగే ఇంకొక సబ్ క్లాస్ కూడా డిజైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ SUP2 ఎక్కడ నుండి ఎక్స్టెండ్ అవుతుంది, సేమ్ సూపర్ క్లాస్ నుండి, SUP నుండి. ఓకే, సో ఇక్కడ కూడా మనకి x వాల్యూ y వాల్యూ రెండు రెడీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మల్టిప్లికేషన్ చేస్తాను, MUL పెట్టుకుంటాను. మల్టిప్లికేషన్ ఒక మెథడ్ రాస్తున్నాను. సో ఇక్కడ కూడా సింపుల్గా ఒక లాజిక్ రాసేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు కాన్కాటినేషన్ x ఇంటూ y. ఓకే, సో ఇదొక సబ్ క్లాస్. సో సూపర్ క్లాస్ని బేస్ చేసుకొని 2 సబ్ క్లాసెస్ డెరివ్ చేసుకున్నాను. సో 2 సబ్ క్లాసెస్లో ఒక దానిలోనేమో అడిషన్ చేశాను, ఒక దానిలోనేమో మల్టిప్లికేషన్ చేశాను. నెక్స్ట్ మెయిన్ క్లాస్ డిజైన్ చేసుకొని ఇక్కడ సబ్ క్లాసెస్కి సపరేట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్స్తో ఆ మెథడ్స్ని కూడా మనం కాల్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అయితే మెయిన్ క్లాస్ని డిజైన్ చేద్దాం. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా HIE హైరార్కికల్ అని పెడతాను. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, ఇందులో స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ ఫస్ట్ SUP1 క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ obj1 ఈక్వల్ టు న్యూ SUP1. ఓకే, సో అట్లాగే SUP2 క్లాస్కి కూడా ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం, న్యూ SUP2. ఓకే, సో ఇప్పుడు SUP1 ఇప్పుడు obj1 ఆబ్జెక్ట్తో ఫస్ట్ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయాలి. సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏది, getXy. సో ఈ getXy మెథడ్ని కాల్ చేసి మనకి x వాల్యూ y వాల్యూ అసైన్ అయిపోతుంది ఏ ఆబ్జెక్ట్కి, obj1 అనే ఆబ్జెక్ట్కి. అట్లాగే obj2 ఆబ్జెక్ట్కి కూడా getXy మెథడ్ని కాల్ చేస్తే obj2లో ఉన్న x వాల్యూ y వాల్యూ కూడా మనకు అసైన్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే obj1 డాట్ getXy. సో ఇలా రాస్తే ఏమవుతుంది మనకంటే obj1లో ఉన్న x వాల్యూ y వాల్యూకి వాల్యూస్ అయితే అసైన్ అయిపోతాయి. అట్లాగే obj2 డాట్ getXy. ఓకే, సో మనకి ఇక్కడ SUP1కి సపరేట్ ఆబ్జెక్ట్ ఉంది, SUP2కి కూడా సపరేట్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ రెండు వచ్చేసి మనకు సపరేట్ సబ్ క్లాసెస్ ఎక్కడ నుండి డెరివ్ అవుతున్నాయి అంటే సూపర్ క్లాస్ నుండి డెరివ్ అవుతుంది. నెక్స్ట్ SUP1లో ఏం చేసాం, మనము అడిషన్ చేసాం. అడిషన్ ఎందులో ఉంది మనకు అంటే యాడ్ అనే ఫంక్షన్లో ఉంది. సో ఆ ఫంక్షన్ని మనం ఫస్ట్ కాల్ చేద్దాం. అది ఏ ఆబ్జెక్టు, obj1 డాట్ యాడ్. ఓకే, సో obj1లో ఉన్న వాల్యూస్ తీసుకొని x వాల్యూ y వాల్యూ
అడిషన్ ఫంక్షన్లోకి వెళ్తుంది, అడిషన్లో అడిషన్ జరిగిపోతుంది. అట్లాగే obj2 డాట్ అంటే ఇక్కడ obj2 అనేది ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి అంటే sub2కి. ఓకే, సో sub2లో ఏముంది మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. సో మల్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ మల్ అనే ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ చేద్దాం. FUL అనగానే ఆ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కూడా అసైన్ అయిపోయినాయి కాబట్టి obj2లో ఆ ఎక్స్ వాల్యూ వై వాల్యూ తీసుకొని మల్టిప్లికేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ x+y జరిగిపోతుంది. ఓకే, ఇంత సింపుల్. ఫైనల్ మెయిన్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్లో మనం ఏం చేస్తాం, సూపర్ క్లాస్లో XY 2 వేరియబుల్స్ తీసుకొని ఒక మెథడ్ని యూజ్ చేసి ఆ మెథడ్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ అసైన్ చేసుకున్నాం. ఇది మన సూపర్ క్లాస్. ఈ సూపర్ క్లాస్ని బేస్ చేసుకొని SUB1 డెరివ్ అయింది. SUB1 ఏం చేస్తున్నాము, అడిషన్ చేస్తున్నాం. ఈ రెండు వాల్యూస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అడిషన్ చేసినాం. అలాగే SUB2 కూడా మనకి SUP నుండి డెరివ్ అయింది కాబట్టి SUPలో ఉన్న ఎక్స్ వాల్యూ రెడీగా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినాం అంతే. సో అట్లాగే SUB1కి SUB2కి రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని ఆ మెథడ్స్ని కాల్ చేస్తే అయిపోతుంది. ఇంతే సింపుల్. సో ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చేసేద్దాం. ప్రోగ్రామ్ని సేవ్ చేసేటప్పుడు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, మెయిన్ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలి. సో HIE.java. సో నేను ఇక్కడ కంప్యూటర్స్ C డ్రైవ్లో BSC ఫోల్డర్లో సేవ్ చేశాను. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కూడా చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే లొకేషన్కి వెళ్ళండి, CD BSC, ఇక్కడ JavaC HIE.java. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ Java HIE, ప్రెస్ ఎంటర్. చూడండి, సో అడిషన్ ఈక్వల్ టు 120 వచ్చింది, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు 2000 వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇంత సింపుల్. సో జావా చాలా చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ హైరార్కికల్ గురించి నేను ఆల్రెడీ బోర్డు పైన కూడా థియరీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి ఆ వీడియో కూడా చూడండి, మీరు ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో జావాకి సంబంధించిన కంప్లీట్ ట్యూటోరియల్ కూడా మనకు ముందు అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.